అయితే సెకండ్ స్టెప్ ఏం చేయంటే, సరే నాకు ఇప్పుడు ఇంటర్న్‌షిప్ కావాలి. ఏ ఇంటర్న్‌షిప్ కావాలి? నాకు ఏం స్కిల్ ఉంది? నీలో స్కిల్ నువ్వు వెతుక్కోవాలి ఫస్ట్. సరే, నీకు కొన్ని చెప్తాను చూడు. నీకు స్కిల్ ఉండొచ్చు, బట్ అది ఏ డొమైనో తెలియకపోవచ్చు. సో నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడు సింపుల్‌గా. నీకు స్కిల్ ఉంది. దేనిపైన ఉంది? వెబ్ డెవలప్‌మెంట్ పైన ఉందా? వెబ్ డెవలప్‌మెంట్ అంటే నీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ ఇట్లా నోడ్ ఇవన్నీ వచ్చా? అయితే నీకు వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ నీకు స్కిల్స్ అయితే ఉన్నాయి. ఓకే. లేదు, దీని ఏం చెప్పుకోవచ్చు మనం, దీని యొక్క ఏ అనుకుందాం. ఓకే, లైక్ ఇదే ఏ అనుకుందాం. నెక్స్ట్ బి అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఎస్ఏ వచ్చు నీకు. ఓకే, లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ వచ్చు, నువ్వు దీనిలో ఎక్స్పర్ట్. అయితే దీనికి సంబంధించి నువ్వు ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నావు అనుకో. సో ఇది వచ్చరికి బి. అండ్ దాని తర్వాతకి సి కూడా ఉంది. సి అంటే ఏంది? మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ అదేవిధంగా డేటా సైన్స్. సో ఇది వచ్చేసరికి ఏంది? సి. అండ్ దాని తర్వాతకి డి కూడా ఉంది. డి అంటే ఏంది? జనరేటివ్ ఏఐ అండ్ అదేవిధంగా నువ్వు చూసినట్లయితే డేటా సైన్స్ అండ్ దాని తర్వాత నువ్వు చూసినట్లయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇట్లా ఏఐ ఓరియంటెడ్ అన్ని కూడా మనం ఏం చెప్తామంటే డి అని చెప్పి చెప్పుకుంటాం. అంటే నేను ఇది డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసిన. సో నీ ఇష్టం, నువ్వు ఎలానైనా ఉండు. కాకపోతే నువ్వు ఏదైనా ఏనా, బీనా, సీనా, డీనా కామెంట్ చేయి, నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, సరే, నువ్వు దీనిలో ఏదైనా ఉండని, నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? అయితే